నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను కోల్కతా సాగర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసినాను. లొకేషన్ వచ్చేసి చెంపాపేటలో సింగరేణి కాలనీ. చూస్తున్నారు కదా, మన బాల్ గణేష్ అయితే రెడీ అయిపోయినది. భయ్యా నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. కైసే భయ్యా? మజా మే హై సార్. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీక్ వచ్చినాను ఫస్ట్ ఎపిసోడ్ తీయడానికి. ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట. ఇక్కడ 90% వర్క్ అయిపోయింది. ఏ విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి అవన్నీ అయితే చూపిస్తాను. और भैया क्या क्या हाइट में अभी मूर्ति अवेलेबल है? अभी 3 फीट से 9 फीट तक अवेलेबल है. ओके. अभी ये बाल गणेश तो अवेलेबल है. क्या हाइट में अन्ना? ये 9.5. ओके, 9.5 फीट. సో ఫ్రెండ్స్, స్పెషల్ రాయ్పూర్ బాల్ గణపతి అయితే అవైలబుల్ ఉంది. 9.5 ఫీట్, రైట్ ఫ్రమ్ 3 ఫీట్ నుంచి 10 ఫీట్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయన్నమాట. నేను రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం చూపిస్తాను. అండ్ మనం అందరం మన కోల్కతా సాగర్ కళాకార్కి అయితే సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే భయ్యా కోల్కతా నుంచి మన హైదరాబాద్కి వచ్చి మట్టి విగ్రహాలు తయారు చేస్తారు. మీరందరూ మట్టి విగ్రహాలు కూడా పెట్టాలి, ఇట్లనే ఈ ఆర్టిస్ట్లకు సపోర్ట్ చేయాలనేసి నా రిక్వెస్ట్. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను కోల్కతా సాగర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసినాను. మీ అందరికీ మళ్ళీ ఒకసారి లొకేషన్ చెప్తున్నాను. చెంపాపేట్ సింగరేణి కాలనీలో వీళ్ళ వర్క్షాప్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ వర్క్షాప్ అండ్ అక్కడ వచ్చేసి మనకు సెకండ్ వర్క్షాప్ అనమాట. సో ముంగట కనిపిస్తుంది కదా నాగార్జున కాలనీ, అండ్ లెఫ్ట్ సైడ్ పోతే మనకు టువర్డ్స్ సాగర్ రోడ్, రైట్ సైడ్ పోతే టువర్డ్స్ సంతోష్ నగర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ముంగట రైట్ సైడ్ పోతే టువర్డ్స్ సరూర్ నగర్, లెఫ్ట్ సైడ్ పోతే టువర్డ్స్ సైదాబాద్. నేను డిస్క్రిప్షన్లో భయ్యా నంబర్స్ కూడా పెడతా. మళ్ళీ ఒకసారి నంబర్స్ కూడా చెప్తున్నా. 9618749636, 9937533973. అండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ బప్పా విగ్రహాలు రెడీ చేస్తున్నారు. ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూద్దాం. జై శ్రీ గణేష, నమస్తే. అండ్ విగ్రహాల వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 90% అయిపోయింది. ఇక్కడ మనకైతే 3 ఫీట్ నుంచి 5 ఫీట్లో బప్పా విగ్రహాలు రెడీ ఉన్నాయన్నమాట. సో స్వామివారికి సంబంధించిన వెంట్రుకలు కూడా మన చిచ్చా అయితే రెడీ చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఇవన్నీ 3 ఫీట్ విగ్రహాలు. సో 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్ విగ్రహాలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ది వర్క్ అయితే అయిపోయింది అనమాట. స్వామివారికి పంచ, పగడి, అట్లనే వెంట్రుకలు కూడా ఫిట్ అయితే అయిపోయినాయి అనమాట. సో సాగర్ బాయ్ కూడా ఉన్నాడు అనమాట. సాగర్ బాయ్ కూడా వర్క్ చేస్తున్నాడు, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ అన్ని విగ్రహాలకు వర్క్ అయిపోయింది. అండ్ వీళ్ళు కోల్కతా నుంచి వచ్చి స్పెషల్గా అయితే విగ్రహాలు రెడీ చేస్తారు అనమాట. ఇక్కడ వచ్చేసి స్వామివారి వెంట్రుకలు కూడా చూసుకోవచ్చు. అండ్ స్వామివారి బాడీ కలర్ కూడా చాలా బాగున్నది. సో ఇప్పుడైతే దాదా వచ్చేసి కుందన్ వర్క్ చేస్తున్నాడు అనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ ఈ అన్ని విగ్రహాలు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మనకు కోల్కతా డిజైన్లో మట్టి గణపతిలో మీకు చాలా రీజనబుల్ రేట్లు అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ రా మెటీరియల్ కూడా చూసుకోవచ్చు. కోల్కతా మట్టి, అట్లనే గడ్డి, కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. ఇది ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అనమాట, చూసుకోవచ్చు. కలరింగ్ కూడా అట్లనే ఇచ్చారు. అండ్ అట్లనే ఇక్కడ మన సింహంకి కూడా ఫర్నిచర్ చూసుకోవచ్చు. ఎట్లయితే నిజమైన లయన్కి ఉంటుందో సేమ్ అదే డిజైన్లో అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ కలరింగ్ కూడా చూసుకోవచ్చు. ఏ విగ్రహాలు అయితే బుక్ అయిపోయినా వీటికైతే ట్యాగ్ అయితే వేసేసారు అనమాట. ఇక్కడ శివుని రూపం చూసుకోవచ్చు. అండ్ స్వామివారి జట. సో చాలా నీట్ ఫినిషింగ్. కేవలం 9 డేస్ ఉంది ఫెస్టివల్కి. అండ్ ఇక్కడ కూడా శివుని రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తుంది వినాయకుడు, చూసుకోవచ్చు. మన నాగంపాం పైన కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మనం అందరం సాగర్ బాయ్కి అయితే సపోర్ట్ చేద్దాం. లాస్ట్ ఇయర్ కూడా చాలా కష్టపడ్డాడు, ఇక్కడ చూసుకోవచ్చు. అందరూ పిఓపి విగ్రహాలకే ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ మట్టి విగ్రహం పెడితేనే మనకు పుణ్యం అనేది దక్కుతుంది అనమాట. ఎందుకంటే మనం నేచర్ని కాపాడుతాం మట్టి విగ్రహాలు పెడితే. ఇక్కడ చూసుకోవచ్చు. సో బాల గణపతి బజరంగ్ బలి ఎత్తుకొని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు గరుడ పైన కూర్చున్న వినాయకుడు. కుందన్ వర్క్ కూడా ఫ్రమ్ కోల్కతానే. అండ్ బాల్ గణేష్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేశారనమాట. ఈ బాల్ గణేష్ అయితే రెడీలీ అవైలబుల్ ఉంది మనకు. ఆల్మోస్ట్ ఆల్ వర్క్ మొత్తం అయిపోయింది. చిన్న బుజ్జి గణపతి, ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి, మంచి బొజ్జ, గజరాజ్. ఇక్కడ కూడా పంచాయతీ ఇంకా ఫిక్స్ చేయాలి. సో చూసుకోవచ్చు. స్వామివారికి సంబంధించిన కుందన్ వర్క్ కూడా చేస్తున్నారు, ఆభరణాలు కూడా ఫిక్స్ చేస్తారు. ఇవన్నీ కోల్కతా నుంచి వచ్చినాయి. ఇక్కడ స్వామివారికి కాళ్ళకు కడాలు చూసుకోవచ్చు. సో కడం కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. सो फ्रेंड्स, इंको ब्यूटीफुल डिजाइन भाई ये अवेलेबल है जी, ये अवेलेबल है. ओके, ये कौन सा रूप में है? शिवाजी गणेश. शिवाजी गणेश क्या हाइट में है ना? ये 7 फीट है. సో 7 ఫీట్ విగ్రహం అనమాట. మనకైతే గుర్రం పైన సవారీ చేస్తున్నాడు శివాజీ గణేష్. ఇంకా ముందుకు వెళ్దాం. చాలా బ్యూటిఫుల్. ఇక్కడ కూడా ఇంకోటి మన గుర్రం కాన్సెప్ట్. అక్కడ శివలింగ్కి అభిషేకం చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మోర్ పైన కూర్చున్నాడు. అవైలబుల్ है क्या हाइट అన్న? ये 7 फीट. సో 7 ఫీట్ వినాయకుడు మన నమిలి పైన కూర్చొని అయితే సవారీ చేస్తున్నాడు. ఇది కూడా అవైలబుల్ ఉంది. और भैया ये ईगल भी अवेलेबल है.
ఓకే సో గరుడ మహారాజ్ పైన కూర్చొని సవారీ చేస్తున్న వినాయకుడు అవైలబుల్ ఉందన్నమాట. నైస్ బ్యూటిఫుల్ ఆరెంజ్ పంచా. బా నమస్తే బా. సో ఈరోజు కూడా మా బావని తీసుకొచ్చిన. జై శ్రీ గణేష బా. जय श्री गणेश. दादा ये किसके लिए यूज करने वाले हैं? ये बड़ा गणेश के लिए जी. ओके अभी यूज करेंगे ये साल में? हाँ जी ऑर्डर हो गया. ओ नाइस. సో ఇది కూడా యాజ్ పర్ ఆర్డర్ అన్నమాట. और भैया क्या क्या मूर्ति अवेलेबल है ऊपर बताइए. ఇక్కడ వచ్చేసి మనకు కార్తిక్ స్వామి, పెద్ద మూషక్ మహారాజ్, వినాయకుడు గజరాజ్ ఇది అయితే బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. बोलिए भैया कानीपाकम गणेश स्पेशल गणेश है इस बार आपके पास. ये अवेलेबल है? नहीं ये हो गया 4 पीस बना था. ఓకే बुकिंग. సో 4 విగ్రహాలు చేశారంట. నెక్స్ట్ టైం మేబీ చేస్తాడు ఎందుకంటే ఇది స్పెషల్ మోడల్. బొట్టు హైలైట్. నెక్స్ట్ భయ్యా ये है. అండ్ ఇక్కడ వచ్చేసి మన గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు స్పెషాలిటీ వచ్చేసి మన మూషక్ మహారాజ్. సో మూషక్ మహారాజ్ అయితే చిన్న ఉన్నాడు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ గజరాజ్ ఇది కూడా అవైలబుల్ ఉంది. और భయ్యా ये कृष्ण. సో కృష్ణుని రూపంలో ఇక్కడ స్వామి గారు దర్శనం ఇస్తున్నాడు. వెనకాల మనకైతే ట్రీ కాన్సెప్ట్. ఇక్కడ వచ్చేసి మనకు మోర్ పైన కూర్చొని ఉన్నాడు. సో కృష్ణుని రూపంలో వినాయకుడు అయితే అవైలబుల్ ఉన్నాడు. और भैया T20 वर्ल्ड कप अभी बुकिंग नहीं हुआ. वाव कस्टमर कोई आए तो इसको बनाएंगे. నైస్ ఫ్రెండ్స్. మీరు ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉంటారో T20 కాన్సెప్ట్లో మీకు వినాయకుడు కావాలంటే మన సాగర్ బాయ్ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. క్యా హైట్ మే అన్న? ये 6.5. సో 6.5 ఫీట్ హైట్. ఇక్కడ మనకైతే స్పోర్ట్స్ షూస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. సో T20 కాన్సెప్ట్లో కావాలంటే భయ్య దగ్గర అవైలబుల్ ఉంది. और భయ్యా अभी ये ఓకే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సేమ్ ఏనుగు పైన కూర్చున్న వినాయకుడు. सोफा गणेश अभी अच्छा वाला है ये. ఇక్కడ సోఫా గణేష్. సో మన మహారాజా పోస్ట్లో కూర్చున్న వినాయకుడు అనమాట. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇంకొక త్రిమూర్తి ఇక్కడ వచ్చేసి మనకు బుకింగ్ అయిపోయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వర టైప్లో అయితే 3 తలల విగ్రహం బుక్ అయిపోయింది. और భయ్యా ఇక్కడ ఇంకొక మంచి బొజ్జ గణపయ్య మన లయన్ పైన కూర్చొని ఉన్నాడు. ఇది కూడా అవైలబుల్ ఉంది. రామ్లల్లా కుచ్ హై భయ్యా? एक पीस है. ఓకే సో అయోధ్య బాలరాముడు కాన్సెప్ట్లో అయితే ఇక్కడ సాగర్ భాయ్ మనకు వినాయకుని అయితే రెడీ చేసిండు. 6 ఫీట్ విగ్రహం. నైస్ కాషాయం ఆరెంజ్ కలర్. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. సూపర్ భయ్యా. और ये लाइन में भैया है बाकी है. ఓకే ఇవన్నీ మనకైతే 3 to 5 ఫీట్ల విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ విగ్రహాలు కూడా మనకైతే అవైలబుల్ ఉన్నాయి. సో చిన్న సైజులో మీకు అపార్ట్మెంట్లో పెట్టుకోవాలనుకుంటే, ఆఫీస్లో పెట్టుకోవాలంటే, స్కూల్లో పెట్టుకోవాలనుకుంటే విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి స్మాల్ సైజులో. అన్నీ ఎకో ఫ్రెండ్లీ విత్ వాటర్ కలర్స్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. భయ్య బడా బాప్పా కहाँ पे जा रहा है? బడా మూర్తి. ये हाईटेक सिटी. ఓకే సో ఫ్రెండ్స్ ఇది హైటెక్ సిటీకి వెళ్తుందంట. ఇక్కడ టైగర్ పైన సవారీ చేస్తున్న వినాయకుడు చూసుకోవచ్చు. అండ్ ఈ లైన్లో కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక మంచి బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ వచ్చేసి మన గజరాజ్. అండ్ ఇక్కడ విష్ణు రూపంలో వెనకాల శేషనాగ్. అండ్ ఇక్కడ రామ్లల్లా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక పగడి గణేష్. తర్వాత ఇక్కడ బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు నరసింహస్వామి లయన్ అండ్ క్లే కలర్. और दादा कुछ अवेलेबल है यहाँ पर और मूर्तियाँ? हाँ ये भी है. और गोदाम पे अभी अवेलेबल है. ओके. कैसा भी माल मिल जाएगा. ओके कम रेट में सस्ते में मिलेगा. अभी क्या हाइट गोदाम में पे आना? चालू हो गया. क्या हाइट में उधर? 6 से 8 फीट तक. 6 to 8 ఫీట్. సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. ఇక్కడ నాగం పాము పైన నుంచోని మనకు దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు. లడ్డు పెట్టే చెయ్యి కూడా ఉంది, ఆశీర్వదించే చెయ్యి కూడా ఉన్నది. ఇంకొక గోదాం ఉంది. అక్కడ 6, 7, 8 ఫీట్లో విగ్రహాలు ఉన్నాయంట. 100% వర్క్ అయితే అక్కడ అయిపోయింది. ఆ గోదాంకి వెళ్ళి అక్కడ కూడా అవుట్పుట్ ఎట్లుందో చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సాగర్ బాయ్ వాళ్ళ సెకండ్ వర్క్షాప్కి వచ్చేస్తాం. ముంగట ఆ పర్టికులర్ వర్క్షాప్లో అయితే అన్ని విగ్రహాలు చూసుకున్నాం. ఇక్కడ సెకండ్ వర్క్షాప్ అనమాట. చిన్న హాయ్ నమస్తే, బాగున్నావా దాదా? यहाँ पर देखते हैं चलो काम. సో ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ వర్క్షాప్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విగ్రహాలు. లాస్ట్ టైం కూడా నేను చూపించినాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 100% వర్క్ అయిపోయిందంట. तो दादा यहाँ पर कौन साइड से कौन साइड में मूर्तियाँ? 6 to 8 फीट तक है. 6 to 8 फीट में है. और कितने डिजाइन में है? अभी इधर 35 डिजाइन है. ओके सो फ्रेंड्स ఇక్కడ 35 डिजाइन ఉన్నాయి 6 to 8 फीट. और दादा प्राइसेस कैसे रहेंगे अपने पास? प्राइसेस सबसे हैदराबाद से सबसे कम रेट में देंगे इधर. ओके आप लोग आइए, कैसा भी आपको गणेश दे के ही छोड़ेंगे. आपका रेट में ही देंगे. యా సో ఫ్రెండ్స్ మన సాగర్ బాయ్ ఏమంటుండంటే కంప్లీట్ హైదరాబాద్లో ఎకో ఫ్రెండ్లీ వినాయకులను బెస్ట్ రేట్లు అయితే అందిస్తుంటాడు. దాదా ఏ బతాయే? ये रतम का है. ఓకే ఇక్కడ రథం కాన్సెప్ట్ అనమాట. और హైట్ కిतना रहेगा దాదా? 8 फीट. 8 ఫీట్ హైట్ అనమాట. సో ఇక్కడ కూడా మల్టిపుల్ డిజైన్స్లోనే చూసుకోవచ్చు. మోర్ పైన కూర్చున్న వినాయకుడు, ఇక్కడ మనకైతే లయన్ పైన కూర్చున్న వినాయకుడు, ఇక్కడ కూడా అగైన్ లయన్ కాన్సెప్టే. అండ్ ఇక్కడ కూడా డబుల్ లయన్ చూసుకోవచ్చు. సో చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట రథం కాన్సెప్ట్. और दादा कुछ काम बाकी है? लास्ट टचअप बाकी है, थोड़ा गोल्डन वगैरह लास्ट टचअप Okay. थोड़ा बाकी है बस. ఓకే ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. ఇక్కడ పగడి గణేష్ చూసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మంచి బొజ్జ గణపయ్య, ఇక్కడ వచ్చేసి హంస కలర్ కూడా చూసుకోవచ్చు, చాలా వైబ్రెంట్గా ఉన్నది. అండ్ ఇక్కడ సోఫా పైన కూర్చున్న వినాయకుడు, ఇక్కడ వచ్చేసి झूला गणेश. तो दादा अपने पास टोटल कितने आर्टिस्ट है काम करने वाले? 29 लोग हैं आपके पास काम करने के लिए. और आप कितने साल से लाइन में है दादा? हमारा पूरा खानदान का ही है ये. ఓకే, సో వీళ్ళ ఫ్యామిలీ వర్క్ అనమాట. అండ్ భయ వచ్చేసి చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నట. दादा हैदराबाद में कितने साल से है आप? वही है 16 इयर्स. ओके, इस बार माता भी बना रहे हैं क्या? हाँ जी, माता अवेलेबल, माता बनाएंगे, चालू हो जाएगा इसके बाद. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సెకండ్ వర్క్షాప్లో కూడా చాలా విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, మీరందరూ సపోర్ట్ చేయాలి సాగర్ బాయ్కి, ఎందుకంటే భయ్య వాళ్ళు మట్టితోని విగ్రహాలు రెడీ చేస్తారు అనమాట. అండ్ మట్టి విగ్రహాలు పెడితే మనకు కూడా పుణ్యం అనేది దొరుకుతుంది. సో మీరందరూ సపోర్ట్ చేయాలి మన సాగర్ బాయ్కి. और दादा क्या टाइमिंग रहेगा अपना वर्कशॉप का? మార్నింగ్ 7 o'clock से నైట్ 11. ఓకే, సో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి నైట్ 11. ఇక్కడ దాదా వచ్చేసి ఐస్ పెయింటింగ్ చేస్తున్నమాట, చూసుకోవచ్చు. ఐస్ వర్క్ ఫైనల్ టచ్అప్ అయితే ఇస్తుంది అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇవన్నీ విగ్రహాలకు కూడా ఫైనల్ టచ్అప్ ఇస్తున్నారు. కేవలం 9 రోజులే ఉంది మన ఫెస్టివల్కి. సో ఫ్రెండ్స్, నా స్పెషల్ రిక్వెస్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్లో పెట్టుకుంటారు, గల్లీలలో పెట్టుకుంటారు, ఆఫీసులలో పెట్టుకుంటున్నారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎకో ఫ్రెండ్లీ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్ద పామ్ అవుతుందన్నమాట. దాదా ఇస్కా హైట్ కిतना रहेगा? 8 feet. 8 feet విగ్రహం అనమాట, చాలా వైబ్రెంట్ కలర్స్ వాడారు. అండ్ ఇక్కడ కూడా సోఫా పైన ఉన్న వినాయకుడు అనమాట. सागर भाई अपने वर्कशॉप में लास्ट ईयर से कंपेयर करते हो इस बार बहुत बढ़िया डिज़ाइंस है और हर हाइट का आपके पास मूर्ति है. तो आप अपने भक्तों को, आपके कस्टमर्स, मेरे सब्सक्राइबर्स, अपने बप्पा लवर्स को क्या बोलना चाहते हैं? नमस्ते सभी को. ये मेरे पास अभी 3 फीट से 9 फीट तक गणेश अवेलेबल है. ओके दादा. और उसमें 40 डिज़ाइन है. 40 डिज़ाइंस. हाँ. ओके. और आप लोग को रिक्वेस्ट है, आप लोग आ जाइए, सस्ते में आप लोग को गणेश ये साल हमें देंगे. రైట్ దాదా, ఆల్ ది బెస్ట్ దాదా. అండ్ ఫ్రెండ్స్ చెప్పింది కదా, భయ్య దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అన్ని సైజులో ఉన్నాయి. 3 feet, 4 feet, 5 feet, 6 feet, 7 feet, 8 feet, అప్ టు 10 feet. మోర్ దెన్ 40 to 50 వెరైటీ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మనం అందరం అన్నకు సపోర్ట్ చేద్దాం. మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూపిస్తున్నా, చూడొచ్చు. దూరం నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ చెట్టు లెక్కనే అనిపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన సాగర్ దాదా వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. వన్స్ అగైన్ నా స్పెషల్ రిక్వెస్ట్, మీరందరూ చంపాపేట్ సింగరేణి కాలనీకి రావాలి, అన్న దగ్గర విగ్రహం బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మంచి మంచి వ్లాగ్స్ మన ఛానల్లో వస్తాయి. స్టే ట్యూన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.